వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ కార్ల మార్కెట్ లో మారుతి సుజుకి తనదైన ముద్ర వేస్తోంది. ఈ కంపెనీ విడుదల చేసిన మారుతి సుజుకి బలెనో కొంతకాలంగా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారిలో చాలా మంది ఫస్ట్ చాయిస్ ఇదే. అయితే చాలా మంది అనుకున్నట్లు మారుతి స్విఫ్ట్ లేదా డిజైర్ బలెనోకు అసలైన పోటీదారులు కాదు. ఇప్పుడు సీన్ మారింది. స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవి మారుతి సుజుకి ఫ్రాంక్స్ బలెనోకు గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్ఫామ్ పై రూపొందిన వాటి డిజైన్ ఫీచర్స్ లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఎస్యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మారుతి సుజుకి ఎస్యూవీ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఫ్రాంక్స్ ను డిజైన్ చేసింది. మార్కెట్ లో ఎస్యూవీల హవా నడుస్తోంది. ఇప్పుడు మార్కెట్ లో ఎస్యూవీల హవా నడుస్తోంది. ఏకంగా 50% మార్కెట్ షేర్ వాటిదే. హ్యాచ్ బ్యాక్స్ విషయానికి వస్తే వాటి వాటా కాస్త తగ్గి 30% కి చేరింది. ఇంటీరియర్ వర్క్ పరంగా రెండు కార్ల మధ్య కొన్ని పోలికలు ఉన్న ఫ్రాంక్స్ తన ఎస్యూవీ లుక్స్ తో ఆధారపడుతుంది. పెద్ద గ్రిల్, మజిక్యులర్ బాడీ క్లాడింగ్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్స్ తో ఫ్రాంక్స్ సిటీ రోడ్లపై రారాజుగా దూసుకుపోతుంది. సిటీ డ్రైవింగ్ కు ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడు మార్కెట్ లో ఎస్యూవీల హవా నడుస్తోంది. ఏకంగా 50% మార్కెట్ షేర్ వాటిది. హ్యాచ్ బ్యాక్స్ విషయానికి వస్తే వాటి వాటా కాస్త తగ్గి 30%కి చేరింది. ఇంటీరియర్ పరంగా రెండు కార్ల మధ్య కొన్ని పోలికలు ఉన్న ఫ్రాంక్స్ తన ఎస్యూవీ లుక్స్ తో అదరగొడుతుంది. పెద్ద గ్రిల్, మజిక్యులర్ బాడీ క్లాడింగ్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్స్ తో ఫ్రాంక్స్ సిటీ రోడ్లపై రారాజులా దూసుకుపోతుంది. సిటీ డ్రైవింగ్ కు ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఆఫ్ రోడింగ్ కోసం చూసే వాళ్ళకి జిమ్నీ బెస్ట్ ఆప్షన్. కానీ సిటీలో స్టైలిష్ రైడ్ కోసం ఫ్రాంక్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. బలెనో వర్సెస్ ఫ్రాంక్స్. 2024లో మారుతి సుజుకి బలెనో ఫ్రాంక్స్ మధ్య అమ్మకాల పోటీ హోరాహోరీగా జరిగింది. ఒకప్పుడు మార్కెట్ లో ఏలిన బలెనోకు కొత్తగా వచ్చిన ఫ్రాంక్స్ గట్టి పోటీ ఇచ్చింది. మరి ఈ అమ్మకాల రేస్ లో ఎవరు పై చేయి సాధించారో చూద్దాం. జనవరి, మార్చి బలెనో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బలెనో అమ్మకాలు 52,735 యూనిట్లు, ఫ్రాంక్స్ అమ్మకాలు 40,342 యూనిట్లు. ఏప్రిల్, జూన్ ఈ త్రైమాసికంలో కూడా బలెనోనే టాప్. బలెనో అమ్మకాలు 41,786 యూనిట్లు, ఫ్రాంక్స్ అమ్మకాలు 36,655 యూనిట్లు. జూలై, సెప్టెంబర్ ఇక్కడ ట్విస్ట్. ఫ్రాంక్స్ సడన్ గా దూసుకొచ్చింది. ఫ్రాంక్స్ అమ్మకాలు 37,186 యూనిట్లు, బలెనో అమ్మకాలు 36,086 యూనిట్లు. అక్టోబర్, నవంబర్ చివరికి బలెనో మళ్లీ పుంజుకుంది. బలెనో అమ్మకాలు 32,375 యూనిట్లు, ఫ్రాంక్స్ అమ్మకాలు 31,301 యూనిట్లు. మొత్తం మీద చూస్తే బలెనో 1,62,982 యూనిట్లతో ఫ్రాంక్స్ కంటే కొంచెం ముందుంది. కానీ ఫ్రాంక్స్ బలెనోకు గట్టి పోటీ ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఈ రెండు కార్లు ఒకే కంపెనీకి చెందినవే అయినా మార్కెట్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మారుతి సుజుకి బలెనో, ఫ్రాంక్స్ రెండు మంచి ఫీచర్స్ తో వస్తున్నాయి. రెండింటిలోనూ 1.2 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 89.73 PS పవర్, 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సిఎన్జి వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 77.5 PS పవర్, 98.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రాంక్స్ 2023 ఏప్రిల్ లో లాంచ్ అయింది. ఫ్రాంక్స్ స్పెషల్ ఏంటంటే ఇందులో 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 100.06 PS పవర్, 147.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ టర్బో ఇంజిన్ ఫ్రాంక్స్ లో మాత్రమే ఉంది. ఇదే దీని ప్రత్యేకత. బలెనో ధరలు 6.66 లక్షల నుంచి 9.83 లక్షల మధ్య ఉండగా ఫ్రాంక్స్ 7.51 లక్షల నుంచి 13.03 లక్షల వరకు ఉన్నాయి. ఎస్యూవీస్ తో పాటు టర్బో ఇంజిన్ ఉండడంతో ఫ్రాంక్స్ యంగ్స్టర్స్ ని బాగా ఆకర్షిస్తోంది. కానీ బలెనో మాత్రం తన పర్ఫార్మెన్స్ తో అమ్మకాల్లో దూసుకుపోతోంది.